2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేరు రాష్ట్రాలుగా విడిపోయాయి. అండ్ అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పులను, ఆస్తులను కూడా రెండు రాష్ట్రాలకు డివైడ్ చేశారు. అండ్ అలాగే రాష్ట్ర సరిహద్దును కూడా నిర్ణయించారు. అయితే తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తున్నామని మోడీ తన ఫస్ట్ పార్లమెంట్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బట్ ఎందుకు పెట్టారు? అండ్ ప్రెజెంట్ ఆ విలీనమైన ప్రాంత ప్రజలు మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలపండి అని ధర్నాలు చేస్తున్నా ఎందుకు తిరిగి కలపడం లేదు? అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా రీసెంట్ గా ఈ ప్రాంతాలను తిరిగి తెలంగాణలో కలపాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు. అయితే ఈ ప్రాంతాల కోసం రెండు రాష్ట్రాలు మాకు కావాలి, లేదు మాకే కావాలి అని ఎందుకు కొట్టుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రాంతం కోసం మెయిన్ గా 3 సైడ్స్ నుండి వేరు డిమాండ్స్ అండ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ డిమాండ్స్ అండ్ రీజన్స్, తెలంగాణ డిమాండ్స్ అండ్ రీజన్స్, అండ్ అన్నింటికంటే ముఖ్యమైనవి ఆ ప్రాంత ప్రజల డిమాండ్స్ అండ్ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ 7 మండలాలను విలీనం చేసుకోవాలి అని అనుకుందో తెలుసుకుందాం. పోలవరం ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా మల్టీపర్పస్ మోడల్లో ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. వీటిల్లో అన్నింటికంటే ముఖ్యమైన ప్రాబ్లం వాటర్ ఇష్యూస్. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చాలా ఎక్కువ వాటర్ని అక్కడ స్టోర్ చేస్తారు. అండ్ దీంతో వాటర్ లెవెల్ పెరిగి కొన్ని ప్రాంతాలు వరద ముంపుకు గురవుతాయి. అండ్ ఈ ప్రాజెక్టుని ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల బోర్డర్కు దగ్గరలో నిర్మిస్తున్నారు. సో ఈ రెండు రాష్ట్రాలలోని ప్రాంతాలకు ముంపు గురయ్యే ఛాన్స్ ఉంది అని అప్పట్లో పోలవరాన్ని నిర్మించకుండా అడ్డుకునేవారు. అండ్ యూనియన్ మినిస్ట్రీపై కూడా ఒత్తిడి తేవడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోవడం, పోలవరం దగ్గర మరో రాష్ట్ర సరిహద్దు ఏర్పడడం జరిగింది. అండ్ దీంతో ఇన్ ఫ్యూచర్లో తెలంగాణ కూడా ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల లాగా పోలవరంకు అడ్డుపడకుండా ఉండాలి అని, కనీసం పోలవరం ప్రాజెక్టునైనా ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవాలి అని 2014 ఎలక్షన్స్లో విన్ అయిన చంద్రబాబు గారు ఏవైతే ప్రాంతాలు పోలవరం వల్ల ముంపుకు గురవుతున్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో కలపమని అప్పుడే ప్రధానిగా ఎలక్ట్ అయిన ప్రధాని మోదీని అడగడం జరిగింది. దీంతో 2014 జూలైలో పోలవరం ఆర్డినెన్స్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు విలీనం చేశారు అని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎందుకు తెలంగాణ తిరిగి ఈ మండలాలని తెలంగాణలో విలీనం చేసుకోవాలి అనుకుంటుందో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా 3 ప్రాంతాలు ఉండేవి. అవి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. తెలంగాణ రీజన్లో మొత్తం 10 జిల్లాలు ఉండేవి. అందులో ఖమ్మం ఒక జిల్లా. అయితే పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం అండ్ పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బొగ్గంపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఇప్పుడు చెప్పుకున్న ప్లేసెస్ అన్ని తెలంగాణలో ఉండేవి. అండ్ వీటినే ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. అయితే ఈ ప్రాంతాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసుకోవడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ భద్రాచలం. తెలంగాణలో ప్రెజెంట్ చెప్పుకోవడానికి ఉన్న పెద్ద టెంపుల్స్ లిస్ట్లో భద్రాచలం టాప్లో ఉంటుంది. భద్రాచలం అనేది ఏపీ తెలంగాణ బోర్డర్కు దగ్గరలో ఉంటుంది. అండ్ ఇందాక చెప్పిన 7 మండలాలు కూడా భద్రాచలం టౌన్కి పక్కనే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే భద్రాచలాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అండ్ భద్రాచలం దగ్గరలో ఐటీసీ కంపెనీని సారపాకలో పెట్టడం జరిగింది. దీంతో భద్రాచలంలో చాలా విపరీతంగా రద్దీ అండ్ డిమాండ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏమైనా భద్రాచలం టెంపుల్ని డెవలప్ చేయాలంటే తెలంగాణ దగ్గర భూములు లేవు. ఇందాక చెప్పుకున్నట్లు ఐటీసీ కంపెనీ భద్రాచలం టెంపుల్ని భక్తులు ఎక్కువగా దర్శించుకోవడం వంటి వాటితో అక్కడ ఫుల్గా జనాభా పెరిగింది. అండ్ జనాభా పెరిగితే ఆటోమేటిక్గా చెత్త కూడా పెరుగుతుంది. బట్ కామెడీ ఏంటంటే భద్రాచలంలో చెత్తను డంప్ చేయడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. ప్రజెంట్ ఈ చెత్తను డంప్ చేయడానికి ప్లేస్ లేకపోవడంతో గోదావరి నది ఒడ్డున డంప్ చేస్తున్నారు. అండ్ తెలంగాణలో జిల్లాలను విభజించినప్పుడు భద్రాచలం జిల్లాను ఇవ్వాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేశారు. బట్ ఒకవేళ ఇస్తే కలెక్టర్ ఆఫీస్ వంటి కార్యాలయాలకు కావలసిన భూములు అక్కడ లేవు. సో అప్పుడు భద్రాచలం పేరు కలిసేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్గా ఇవ్వడం జరిగింది. సో భద్రాచలం అభివృద్ధి కావాలంటే భూములు కావాలి. బట్ ఆ భూములు అనేవి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి. అండ్ భద్రాద్రి రాముల వారి భూములు కూడా ఈ 7 మండలాల్లో ఉన్నాయి. సో భద్రాచలం అభివృద్ధి కావాలంటే ఆంధ్రాలో విలీనమైన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుకోవాలి. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాంతాలను తిరిగి మాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. ఇప్పుడు వరకు మనం
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు విలీనమైన ప్రాంత ప్రజల డిమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంత ప్రజలు చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాంత ప్రజలు మేము ఆంధ్రాలో ఉండము, మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలిపేయండి అని ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్కన్వీనియన్స్ అనేది వీళ్ళకు చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రాంతానికి దగ్గరలో బాగా అభివృద్ధి అయిన ఆంధ్రాకి సంబంధించిన ప్లేస్ అనేది లేదు. పక్కనే భద్రాచలం టౌన్ ఉన్నా అది వేరే రాష్ట్రం. ఈ 7 మండలాలు ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు వీటిని రంపచోడవరం నియోజకవర్గంలో కలిపారు అండ్ రాష్ట్రంలో జిల్లాలను విడగొట్టినప్పుడు ఈ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరు. ఈ ప్రాంతాలకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన పాడేరు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ 7 మండలాల్లోని ప్రజలకు ఎప్పుడైనా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాల్సి వస్తే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు ఘాట్ రూట్ లో వెళ్లాల్సిన పని వస్తుంది అండ్ కలెక్టర్ ఆఫీస్ కూడా దూరంగా ఉండడంతో మాకు పరిపాలన దూరం అయ్యింది అన్న భావన బాగా పెరిగింది. అండ్ ఈ ప్రాంతంలో ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అండ్ అప్పుడు ఫైర్ ని ఆర్పడానికి వేరే ప్లేస్ నుండి ఫైర్ ఇంజిన్ రావడంతో లేట్ అయ్యి అక్కడ మొత్తం బూడిద అయిపోయింది. అండ్ ఇదే కాకుండా పిల్లలు చదువుకోవాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లాలన్నా పక్కనే ఉన్న డెవలప్డ్ ప్లేస్ అయిన భద్రాచలంని వదిలి ఎక్కడో ఉన్న రాజమండ్రికి పాడేరుకు వెళ్లాల్సి వస్తుంది. అండ్ వరదల టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ సరిగ్గా అందాల్సిన టైంలో అందకపోవడం అండ్ ఇంకా చాలా అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ అనేవి ప్రెసెంట్ అక్కడ ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం పాలనపరమైన సమస్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్థికంగా ఈ 7 మండలాల్లోని ప్రజలు ఎలా నష్టపోతున్నారో చూద్దాం. ఈ 7 మండలాల్లో నివసించే ప్రజలకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ వ్యవసాయం. ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేస్తూ ఆవులను గేదెలను మేపుతూ వాటిపైనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళు పెంచే పశువులకు ఏమైనా బాగోకపోతే పశువుల హాస్పిటల్ కు తీసుకువెళ్లాలనుకుంటే దగ్గరలో ఉన్న భద్రాచలాన్ని వదిలేసి వేరే చోట్లకు తీసుకువెళ్లాల్సి వస్తుంది. అండ్ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే పక్కనే 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలాన్ని విడిచిపెట్టి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు గాని రాజమండ్రికి గాని వెహికల్స్ పై ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వ్యవసాయం చేసే రైతులకు కళ్ళ ముందున్న ఊరిలో అమ్ముకోవడానికి వీలు లేకుండా ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతానికి అడిషనల్ గా డబ్బును ఖర్చు పెట్టి పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ మండలాల్ని తిరిగి తెలంగాణలో కలిపితే ఈ సమస్యలు ఇక్కడ ప్రజలకు ఉండవు. అండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణించకుండా 40 నుండి 50 కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న కొత్తగూడానికి ఒక రోజులో వెళ్లి వచ్చే వెసులుబాటు ఈ ప్రాంతాలకు కలుగుతుంది. ఇప్పటి వరకు మనం ఈ 7 మండలాల కోసం ఎందుకు ఆంధ్ర తెలంగాణ డిమాండ్ చేస్తున్నాయి అండ్ ఈ 7 మండలాల ప్రజలు ఎందుకు తిరిగి తెలంగాణలో కలవాలి అనుకుంటున్నారో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నిజంగా ఈ 7 మండలాలు వరద ముంపుకు గురవుతాయా, అసలు ఈ ప్రాంతాలు ఏ రాష్ట్రానికి చెందితే బాగుంటుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ 7 మండలాలు పూర్తిగా వరద ముంపుకి గురవ్వవు. బట్ ఈ 7 మండలాల్లో 5 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 20 గ్రామాలు వరద ముంపుకి గురవుతాయి. అండ్ అప్పట్లో పోలవరం హైట్ ని తగ్గించడానికి ట్రై చేశారు. అయితే అలా తగ్గించడం కుదరదని, పోలవరం డిజైన్ లో మార్పులు చేయడానికి వీలు పడదని ఎత్తుని తగ్గించలేదు. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు హైట్ ని 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్లకు తగ్గించి ఉంటే ఈ 5 గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య ఉండేది కాదు. అండ్ ఫైనల్ గా ఈ 7 మండలాలు ఏ రాష్ట్రంలో ఉంటే బాగుంటుందో చూద్దాం. ఈ 7 మండలాలు తెలంగాణకు ఆర్థికంగా అవసరం అండ్ అక్కడ నివసించే ప్రజలకు కూడా భద్రాచలం ఆర్థికంగా అవసరం. బట్ ఏపీకి ఈ ప్రాంతం వల్ల పెద్దగా ఆర్థిక అవసరాలు అనేవి లేవు. బట్ ఆంధ్ర లైఫ్ లైన్ గా చెప్పుకునే పోలవరం కోసం ఈ ప్రాంతాలు అవసరం. కాబట్టి మనం పర్టికులర్గా ఈ రాష్ట్రానికి చెందితే బాగుంటుంది అని చెప్పలేం. బట్ ఒకవేళ ఈ 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపి పోలవరంకు తెలంగాణ అడ్డు చెప్పకుండా ముంపుకి గురయ్యే ప్రాంతాలకు సరైన న్యాయం చేస్తే బాగుంటుంది. మీకు ఏం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.